నమస్కారం. ఈరోజు రాష్ట్ర పార్టీ సూచనల మేరకు కదిరి సమన్వయకర్త బిఎస్ మగ్గులన్న గారి ఆదేశాల మేరకు ఏదైతే జగన్ 2.0 సూపర్ యాప్ ఉందో దాన్ని పోస్టర్ విడుదల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో గడిచిన 2.5 సంవత్సర కాలం నుండి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచక పాలనను ఎదురొడ్డి పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించడం, అంతేకాకుండా ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉందో, డిజిటల్ మీడియా ఉందో, వైఎస్ఆర్సీపీ యొక్క అఫీషియల్ యాప్ని తన ప్రభుత్వ అధికార బలంతో ఆ యాప్ని డిలీట్ చేయడం, ట్విట్టర్ని హ్యాక్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతూ ఉంది. కాబట్టి మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 అనే ఒక సూపర్ యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క అరాచక పాలనను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అటువంటి కార్యకర్తలు, నాయకుల మీద ఏదైతే కేసులు బనాయిస్తున్నారో ఆ కేసుల యొక్క వివరాలను ఒకవేళ ఉన్నట్లయితే వీడియో, ఆడియో ఆధారాలతో పాటు ఈ యాప్లో డౌన్లోడ్ చేయడం, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైనా ఉంటే దాన్ని అప్లోడ్ చేయడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యక్రమాన్ని అప్లోడ్ చేసి కార్యకర్తలకు పార్టీ చొరవ చేయడం ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదైతే ఈ యాప్ ద్వారా ఒక్కసారి అప్లోడ్ చేస్తామో దాన్ని మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలో ఉంటుంది. అతని దృష్టిలో పడే విధంగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. కేవలం జగన్ 2.0 యాప్ అనేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకే కాకుండా ప్రజానికానికి కూడా ఇది చెరువు చేయాలా అనే ఉద్దేశంతో ఈ యాప్ని రూపొందించడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వానికి తలొక్కి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన కేసులు బనాయిస్తున్నారో వారందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, అధికారం శాశ్వతం కాదు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కాబోతున్నారు. ప్రభుత్వం మారిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వ శాఖల్లో ఏ శాఖ అయినా కానీ వైఎస్ఆర్సీపీ వారిని ఇబ్బంది పెట్టిన తర్వాత ఈ యాప్లో డౌన్లోడ్ చేస్తే మాత్రం ప్రభుత్వం మారిన తర్వాత దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. రాబోయే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిలో ఏర్పాటవుతున్నటువంటి ప్రభుత్వంలో మిమ్మల్ని చట్టపరమైన శిక్షార్హులుగా గుర్తించబడతారు. ఈ సందర్భంగా ఇది ఒకటే తెలియజేస్తున్నాం. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలందరూ కేవలం ఈ యాప్ని పార్టీ కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా ప్రజలందరికీ చెరువయ్యేటట్లు ఈ యాప్ని మరింత ముందుకు విస్తృత ప్రచారం చేసి ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునే విధంగా మనమందరము కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వారందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.